హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2026లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించి లాస్ట్ 3 డేస్ అనాలిసిస్ బేస్డ్ మీద ఏ క్వశ్చన్స్ ఏ సెక్షన్ నుండి ఎక్కువగా వస్తున్నాయి, ఏ టైప్లో వస్తున్నాయి అన్న క్వశ్చన్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ ట్రిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో క్లియర్గా. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక్కసారి అయితే ఈ క్వశ్చన్ పేపర్ ఈ వీడియో చూస్తే ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించి మోడల్ అండ్ ఏ లెవెల్లో అడుగుతున్నారు అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. సో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంగ్లీష్లో వచ్చి ఫస్ట్ సినానిమస్ చూద్దాం. సినానిమస్లో ఎక్కువగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అని ఒకసారి బిట్స్ చూడండి. ఫస్ట్ది వచ్చేసి అడమెంట్ అంటే గట్టిగా నిలబడే లేదా మారని, చాలా గట్టిది. లేకపోతే కొన్ని సందర్భాల్లో మొండి అని కూడా యూస్ చేయాల్సి అయితే వస్తుంది. మొండి ఇలాగా తెలుగులో అర్థమైతే. దీనికి నేను ఇక్కడ ఆప్షన్స్లో కూడా తెలుగు మీనింగ్స్ ఇచ్చాను. ఆ రివ్యూస్లో ఓన్లీ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ ఎక్స్పెక్టెడ్ ఇలా పెట్టేశారు. కానీ దీనికి సంబంధించి అదే సమాన అర్థాలు వచ్చేటువంటి పదాలు పెట్టాను. దానివల్ల ఏంటంటే ఆ మీనింగ్స్ ఆ పదాలకు కూడా అర్థమైతే తెలుస్తుంది, వాటిని కూడా ఒకసారి చూడొచ్చు అని ఆ విధంగా తెలుగులో కూడా మీనింగ్ పెట్టాను. అంటే అర్థం ఏంటో తెలిసిందనుకో ఇంకా మనకి బాగా గుర్తుంటుంది. తెలుగులో మీనింగ్ దానికి సరైన అర్థం తెలిసిందంటే, ఇంగ్లీష్ పదానికి సరైన అర్థం తెలుగులో మనకు తెలిసిందంటే గుర్తుపెట్టుకోగలం అందుకని. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. రిగిడ్ అంటే గట్టిగా మారని. అమెండ్మెంట్కి వచ్చేసి పర్యాయ పదం వచ్చేసి రిగిడ్ అనమాట. అండ్ మిగతా 3 ఏమవుతాయి దీనికి ఖచ్చితంగా యాంటానిమస్ అవుతాయి, అంటే వ్యతిరేక పదాలు అయితే అవుతాయి అనమాట. ఎల్డింగ్ అంటే వంగే స్వభావం, ఫ్లెక్సిబుల్ అంటే సౌకర్యంగా మారేది, సాఫ్ట్ అంటే మృదువైన, అప్రెంట్ స్పష్టంగా కనిపించే, లేదా తెలుగులో వచ్చేసి పారదర్శకత, పారదర్శకత అని కూడా పిలుస్తారనమాట. అపరెన్స్ వచ్చేసి దీనికి వచ్చే ఆన్సర్ ఏంటంటే, అంటే స్పష్టంగా కనిపిస్తుంది అన్నాం కదా, ఇక్కడ స్పష్టమైన, ఆబ్వియస్, స్పష్టమైన మీనింగ్ వచ్చేసి. ఇడెన్ అంటే ఏంటి మీనింగు? దాచడం. ఇడెన్ అంటే ఏంటి? దాచడం. దీనికి ఆపోజిట్ వర్డ్స్ అన్సర్టైనిటీ, అనిశ్చితమైన ఏంటి? వ్యతిరేక పదాలు. ఇది మాత్రం కరెక్ట్ ఆన్సర్ అబ్వియస్ అనేది. థర్డ్ది ఇన్సైట్ అంటే ప్రేరేపించడం, ప్రేరేపించడం అనమాట. దానికి అర్థం వచ్చేసి ప్రాంప్ట్, దానికి కూడా ప్రేరేపించడం లేదా మోటివేట్ చేయడం అలాంటివి అయితే వస్తాయి అనమాట. కామ్ అంటే ఏంటి? శాంతింప చేయడం. అండ్ ప్రివెంట్ అంటే ఆపివేయడం, అంటే చేయకుండా నిరోధించడం. అలా డిస్కరేజ్ లేదా దీనికి మీనింగ్ ఎంకరేజ్ అని కూడా రావచ్చు, ఎంకరేజ్ అని కూడా. సో డిస్కరేజ్ అంటే నిరుత్సాహపరచడం అనండి మీనింగ్. ఇన్స్పైట్ అంటే ప్రాంప్ట్ అన్న, ఎంకరేజ్ అన్న. వీటికి సంబంధించిన మీనింగ్స్ ఇక్కడ చెప్పిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీరేమైనా బుక్స్ ఫాలో అవుతుంటే వాటిల్లో చూడండి. లేదు అని అనుకుంటే గూగుల్‌లో గట్టా ఇలా సెర్చ్ చేసి అయితే చూడండి. వాటికి సంబంధించి ఒక వర్డ్‌కి సంబంధించి 5 ఆర్ 6 మీనింగ్స్ అనేవైతే ఉంటాయి. అవి ఒకసారి చూస్తే ఇచ్చిన మీనింగ్స్. వీటితో పాటు కింద నేను ఇక్కడ ఎలాగో ఆప్షన్స్‌లో వేరే మీనింగ్స్ చెప్తున్నాను కాబట్టి ఒక 4, 5 చెప్తాను మహా అయితే. వీటిలో 4, 5లో దాదాపు ఒక 20 వరకు కవర్ అవుతాయి అనమాట. సో మీరు ఎగ్జాము రాయడానికి వెళ్ళే వాళ్ళకి ఇంకా టైం ఉందనుకో, అట్లీస్ట్ నేను డైలీ చేయడానికైతే ట్రై చేస్తాను. అన్ని సబ్జెక్టులు రివ్యూస్ ఎగ్జామ్స్ బేస్డ్ మీద. వ్యాలిడ్ అంటే చెల్లుబాటు అయ్యే, సరిపోయిన, చట్టబద్ధమైన అలాంటి మీనింగ్ వస్తదనమాట. సో ఇక్కడేంటి? లీగల్. దీని మీనింగ్ లీగల్. వ్యాలిడ్ అంటే లీగల్‌గా చెల్లుబాటు అయ్యే. ఇంకా వాయిడ్ అంటే చెల్లని, ఫాల్స్ అంటే తప్పు, ఇర్రేషనల్ అంటే అసంబంధమైన. ఇవన్నీ దీనికి వ్యతిరేక పదాలు. దీనికి ఇవన్నీ వ్యతిరేక పదాలనమాట. అవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5థ్‌ది కెండిడ్ సూటిగా మాట్లాడే. దీని మీనింగ్ అయితే నేను మామూలుగా ఇంగ్లీష్‌లో మీకు యాంటానిమస్, సినానిమస్ వీటి మీనింగ్స్ చెప్పినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కెండిడ్ గురించి అయితే. సో అంటే సూటిగా మాట్లాడే. ఫ్రాంక్ సూటిగా మాట్లాడడం అంటే ఫ్రాంక్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటిది అలా అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ 5 వచ్చేసి అవి సినానిమస్, అట్లా మీనింగ్ చెప్పాను. 6 నుండి ఏంటో యాంటానిమస్ చూడండి. రిఫ్యూట్ అంటే ఖండించడం. దీని మీనింగ్ వచ్చేసి రిఫ్యూట్ అంటే ఖండించడం. సో ఆన్సర్ వచ్చేసి ఎండోర్స్ అంటే మద్దతు ఇవ్వడం. దీన్ని ఖండించారు, ఖండించడానికి ఆపోజిట్ మీనింగ్. యాంటోనిమస్ మాట్లాడుతున్నాం కాబట్టి ఎండోరస్ అంటే మద్దతు ఇవ్వడం అనేది కరెక్ట్ ఆన్సర్, ఆపోజిట్. డెనీ అంటే వీటికి సినానిమస్ అనమాట. ఇప్పుడు ఖండించడానికి ఉన్నటువంటి మిగిలిన ఆప్షన్లో కరెక్ట్ కాకుండా మిగిలిన ఆప్షన్స్ అన్నీ దీనికి సినానిమస్గా అయితే వ్యవహరిస్తాయి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఓన్లీ ఆన్సర్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సరే చూడండి. అందుకు నేను ఫస్ట్ మీనింగ్ చెప్పి, క్వశ్చన్ చెప్పి, దానికి ఆన్సర్ చెప్పి తర్వాత మిగతా ఆప్షన్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ మిగతా ఆప్షన్లు కూడా గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజ్ అవుతుంది అని అనుకుంటే డైరెక్ట్‌గా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చూడండి. డెనీ అంటే నిరాకరించడం, డిస్ప్రూవ్ అంటే తప్పని నిరూపించడం, డిస్ప్యూట్ అంటే వాదించడం, అబెండెంట్ వీటి గురించి కూడా నేను ఆల్రెడీ చూడండి ప్రీవియస్ ఇయర్‌లో అడిగినటువంటివి వస్తున్నాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్‌లో అయితే నేను చెప్పిన వీడియోస్‌లో అయితే ఈ మీనింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్లో 2, 3 వచ్చినాయి. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని కూడా, ఇంకెవరైనా చూడకుండా ఉంటే. దాంట్లో
ఎన్నో 30 ఎన్నో చెప్పాను. వాటిని ఒకసారి ట్రై చేయండి. అన్ని మీనింగ్స్, సినానిమస్, వ్యతిరేక పదాలు అండ్ వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటని కూడా అడుగుతాడనమాట. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. అబండెంట్ అంటే సమృద్ధిగా ఉన్న, ఎక్కువగా ఉన్న, సరిపడా ఉన్న అంటే చాలా విస్తృతంగా ఉన్న అలాంటి మీనింగ్ వచ్చిద్దనమాట. సో, ఇక్కడేంటి వ్యతిరేక పదాలు కదా! వ్యతిరేక పదాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటిది స్కార్స్ అంటే కొరత గల. కొరత అంటే తక్కువ ఉంది, లిమిటెడ్‌గా ఉన్నాయి. లేదంటే లిమిటెడ్‌గా ఉంటే అలాగా. ఆ విధంగా అనమాట. అండ్ మిగతా ఇవన్నీ వచ్చేసి యాంటోనిమస్. ఫ్లెంటీ, యాంపుల్, రిచ్ ఇవన్నీ సమృద్ధికి. యాంపుల్ అంటే ఈ మీనింగ్ ఒకసారి ప్రీవియస్ ఇయర్‌లో అడిగాడు. యాంపుల్ అనేదాన్ని ఎగ్జామ్‌లో సీహెచ్ఎస్ఎల్‌లో వచ్చింది. ఈ మీనింగ్ యాంపుల్ అనేదాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. రిచ్ అండ్ ప్లెంటీ అంటే మీనింగ్స్ ఏంటని ఉంటుంది. చాలా ప్లెంటిఫుల్‌గా ఉంది. రిచ్ అన్న మీనింగ్స్ అంటే మనకు అలవాటు ఉన్నవి. ఈ యాంపుల్ అనేది అయితే ఒకసారి వచ్చింది గుర్తుపెట్టుకోండి. అంటే సరిపడా, ఎక్కువ ఉన్న. ఇవన్నీ ఏంటి సినానిమస్ ఇప్పుడు ఈట్లికి. ఈ యాంటోనిమస్ గురించి అబండెంట్‌కి యాంటోనిమస్ వచ్చేసి స్కార్స్ అంటే కొరత గల, సమృద్ధిగా ఉండంటే లిమిటెడ్‌గా ఉన్నాయి, కొరతగా ఉన్నాయి అని. హాస్టైల్ అంటే శత్రుత్వంగా ఉన్న. దీనికి వ్యతిరేక పదం ఫ్రెండ్లీగా, స్నేహపూర్వకంగా. యాంగ్రీ, ఆపోజిట్, అగ్రెసివ్ ఇవన్నీ దీనికి సినానిమస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి వాలంటరీ అంటే స్వచ్ఛందంగా చేసిన. వాలంటరీ అంటే స్వచ్ఛందంగా చేసినటువంటి. సో, దీని ఆన్సర్ వచ్చేసి తప్పనిసరి. ఇక్కడేంటి ఫ్రీగా చేశారు. వాలంటరీ అంటే మీనింగ్ ఏంటంటే స్వచ్ఛంగా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పాల్గొని చేసిన వాళ్ళు అనమాట. కంపల్సరీ అంటే బలవంతం చేయడం అంటే బలవంతంగా ఎవరో తీసుకొచ్చారు అంటే కంపల్సరీ అనే మీనింగ్ అయితే ఇక్కడ దీనికి వ్యతిరేక పదంగా అయితే ఉంటుంది. ఆప్షనల్, విల్లింగ్, ఫ్రీ ఇవన్నీ ఏంటి సినానిమస్ దీనికి. అంటే ఆధునికంగా, మోడ్రన్గా అంటే ఇప్పుడు దీనికి నెగిటివ్ వర్డ్ వచ్చేసి ఏంటి ఏషియంట్ అంటే ప్రాచీనమైనటువంటి. మోడ్రన్కి అంటే ఇదేంటిది పాతది. ఆధునిక అంటే కొత్తది, న్యూ ఆ మీనింగ్ కూడా వస్తుంది. ఇంకో న్యూ, కరెంట్, రీసెంట్ ఇవన్నీ దీనికి సినానిమస్గా. హాట్ పొటాటో అంటే వివాదాస్పదమైన విషయం అంటే వివాదాస్పదమైన విషయం. ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎలా ఉంటాయంటే పదమేంటో ఒక మీనింగ్ చూపిస్తుంటే దాన్ని ఉపయోగించే సందర్భం వేరే చూపిస్తుంది. నేను ఈ ఇడియమ్స్ గురించి చెప్పే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని ఒకసారి చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి చూడండి. హాట్ పొటాటో అని ఉంది అంటే ఏంటి దీని మీనింగ్ నార్మల్గా చెప్పగాలంటే అంటే వేడిగా ఉన్నటువంటి బంగాళదుంప. మామూలుగా మనకు తెలిసిన మీనింగ్లో మాట్లాడగలం అంటే బాగా వేడిగా ఉన్నటువంటి బంగాళదుంప. కానీ దీని మీనింగ్ ఏం చూపిస్తుంది కాంట్రవర్షియల్ ఇష్యూ అంటే వివాదాస్పదమైనటువంటి విషయంగా చూపిస్తుంది. అంటే ఈడుండేటి పదమేంటో ఒక అర్థాన్ని సూచిస్తుంటే దాన్ని వాడేటి సందర్భం, దాన్ని ఉపయోగించేటువంటి సందర్భం ఏంటో ఇంకో అర్థాన్ని అయితే సూచిస్తుంది అనమాట. వీటిని ఇడియమ్స్ అని అయితే పిలుస్తారు. అంటే దీన్ని జాతీయాలు అని అయితే అంటారనమాట తెలుగులో వచ్చేసి. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా ఎక్కువ చెప్పాను. అవి ఒకసారి చూడండి. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా సులభమైనటువంటి పని అనమాట. వెరీ ఈజీ టాస్క్. టు ఫీల్ అండర్ ద వెదర్ అంటే టు ఫీల్ ఇట్. టు ఫీల్ అండర్ ద వెదర్ అంటే అనారోగ్యంగా ఉండడం అనమాట. బ్రేక్ ఏ లెగ్ అంటే గుడ్ లక్ అని అయితే అర్థం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్లీ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అండ్ నెక్స్ట్ గ్రామర్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే వీటిలో ఎక్కువగా ఎర్రర్ స్పాటింగ్స్ గురించి అడుగుతారు. ఈ ఎర్రర్ స్పాటింగ్స్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ ఈ ఎర్రర్ స్పాటింగ్లో ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని ఆ సెంటెన్స్ని వాడే డైరెక్టర్గా 4 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసి ఈ 4 పార్ట్స్ని ఒక పార్ట్ని ఆప్షన్ ఏగా, సెకండ్ పార్ట్ని ఆప్షన్ బీగా, థర్డ్ పార్ట్ని ఆప్షన్ సీగా ఇలా పార్ట్స్ని ఆ సెంటెన్స్ పార్ట్ని మనకి ఆప్షన్గా అయితే ఇస్తాడనమాట. లేదనుకుంటే కొన్ని వర్డ్స్ వాడే ఇచ్చేస్తాడు. ఈ ఆప్షన్ డైరెక్టర్గా ఒక వర్డ్స్ అనేవి మోస్ట్ ఆర్ అలా ఇచ్చేసి ఏది స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చేయాలో అన్నది వాళ్ళు ఇస్తాడు. ఈ విధంగా ఇస్తాడు. అండ్ ఆప్షన్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం లేకపోతే నో ఇంప్రూవ్మెంట్ అని కూడా అయితే ఇస్తాడనమాట. సో ఇక్కడ నేను డైరెక్టర్గా ఆప్షన్ అనేది ఇచ్చా. కాకపోతే వీటిని చూడడం కానీ చాలా ఇంగ్లీష్ బాగా వచ్చేయాలి ఫ్లూయెంట్గా వస్తేనే తెలుసుకోగలం అని అయితే కాదు. సింపుల్గా ఇది మనకు ఉన్నటువంటి నాలెడ్జ్తోనే సింపుల్గా అయితే దీన్ని అయితే ఆన్సర్ చేయగలరు. నేను చెప్పే ఇప్పుడు ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది. అంటే బెటర్గా అక్యురేట్గా ఆన్సర్ చేయడానికి కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వాడు ఇచ్చిన సెంటెన్స్లో వాడే డివైడ్ చేసి అయితే ఇస్తాడు. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి సెంటెన్స్ని వాడే డివైడ్ చేసి అయితే మనకి ఇచ్చాడు అనమాట. మనం ఏం డివైడ్ చేయాల్సినటువంటి పని లేదు. ఆన్సర్ చూడకండి, ఆన్సర్ పెట్టేసా కానీ ఇక్కడ. సో వాడు ఇచ్చిన సెంటెన్స్లో ఏది రాంగ్ కానీ మనం ఏ సెంటెన్స్ అని ఎక్కడ ఎర్రర్ ఉన్నది స్పాట్ చేయమని అయితే అడిగాడు. ఇచ్చినటువంటి సెంటెన్స్ని ఫస్ట్ వెబ్ ఫామ్స్ అయితే చూడండి. వెబ్ ఫామ్స్ చూడండి అంటే ఈజ్, యామ్, ఆర్, వర్ ఇవన్నీ వెబ్ ఫామ్స్ ఉంటాయి కదా. వెబ్ ఫామ్స్ అయితే మీరు ఒకసారి చూడండి. ఆ వెబ్ ఫామ్స్ చూసుకుని ఆ వెబ్ ఫామ్ అనేది ఏ టెన్స్లో ఉంది, ఆ వెబ్ ఫామ్ సింగులర్ ఫ్లూలర్కి కరెక్ట్గా సరిపోతుందా లేదన్నది అయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద హిమాలయస్ రీజియన్. ఇప్పుడు అసలు ఇది ఇచ్చాడు, దీంట్లో ఎక్కడ మిస్టేక్ ఉందో నాకు తెలియట్లా అని అనుకుంటే
ఫస్ట్ ఈ సెంటెన్స్లో వెబ్ ఫామ్ ఎక్కడ కనిపిస్తుందో వెళ్ళిపోండి. ఇక్కడ ఆర్ అనేది వెబ్ ఫామ్, ఇక్కడికి వచ్చాను నేను. వెబ్ ఫామ్ అనేది ఏడు కనిపిస్తుంది. ఈ వెబ్ ఫామ్స్కి వచ్చేయండి. ఈ వెబ్ ఫామ్స్ అంటున్నారు, టెన్సెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మ్యామ్ ఇక్కడ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. టెన్సెస్లో మాట్లాడుకుంటే వెబ్ ఫామ్స్ ఇవన్నీ తెలియాలి కదా. ఇక్కడ మనకి వెబ్ ఫామ్ తెలిస్తేనే ఎర్రర్ స్పాటింగ్ అనేది చేయగలం ఈజీగా. ఈ వెబ్ ఫామ్స్లో ఆర్ అనేది ఉంది. వెబ్ ఫామ్ ఆర్ అని ఉందంటే ఇక్కడ ఇచ్చేటువంటి మాట్లాడేది ఎలా ఉండాలి, ఫ్లూలర్లో ఉండాలి, సింగులర్లో కాదు, ఫ్లూలర్లో ఉండాలి. ఆర్ అనేది ఇక్కడ కరెక్ట్ అయ్యింది. ఆర్ అనేది అయితే ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద ఫిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద హిమాలయన్ రీజియన్. ఇక్కడ ఏంటి లేక్ అంటే సరస్సు, తెలుగులో మాట్లాడుకోవాలంటే లేక్ అంటే ఏంది, సరస్సు. హిమాలయ రీజన్లో చేపలు ఉన్నటువంటి సరస్సు అని అంటున్నాడు. సరస్సు ఏదైనా ఒకటే ఉందా, హిమాలయ రీజన్లో చాలా ఉన్నాయి. అప్పుడు ఏంటి, ఫ్లూరర్ యూజ్ చేయాలి. ఇక్కడ ఆర్ ఉంది, బట్ ఇక్కడ లేక్ అని సింగులర్ చూపిస్తుంది నాకు ఉన్న సెంటెన్స్ అన్నిటిని నేను చెక్ చేస్తే. ఇప్పుడు లేక్ అనేది ఇక్కడ మనకి మాట్లాడుతున్నాం కదా, దీంట్లో మోస్ట్ ఆఫ్ ది వీటిలో మనం సింగులర్ ఫ్లూరర్ గుర్తించగలమా, లేదు. ఈ లేక్ అనేది ఇక్కడ మనకి ఎలా వ్యవహరిస్తుంది, దీన్ని బేస్ చేసుకుని దీనికి సింగులర్ ఫ్లూరర్ అని నేను సెట్ చేసుకోగలుగుతున్నాను. సో సెంటెన్స్ గురించి అయితే నేను వీడియో చేయలేదు కాబట్టి నేను సెంటెన్స్ గురించి పూర్తిగా వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. అప్పుడు వెబ్ ఫామ్లో ఏ సెంటెన్స్ ఎక్కడ యూస్ చేయాలి, వెబ్ ఫామ్స్ని ఎలా యూస్ చేయాలన్నది అర్థమవుతుంది. సో ఇక్కడ లేక్స్ అనేది సింగులర్లో ఉంది, అప్పుడు ఏం చేయాలి, లేక్స్ అని పెట్టాలి ఫ్లూలర్లో, అప్పుడు కరెక్ట్ అయ్యింది. సో అందుకని ఫిష్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియా అన్నది కరెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ తర్వాత చూడండి ఎర్రర్ స్పాటింగ్. నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ వాజ్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ఏంటి, నేను ఫస్ట్ ఏం చెప్పాను, వెబ్ ఫామ్స్ చూడండి అన్న. వెబ్ ఫామ్స్ చూడండి, వెబ్ ఫామ్స్ అంటే వెబ్ ఫామ్ వచ్చేసి ఇక్కడ ఏంది, వజ్ అనేది అయితే ఉందన్నమాట. అంటే వజ్ అంటే సింగులర్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. వజ్ అనేది ఏంటి, సింగులర్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, నైదర్ టీచర్ నార్ ది స్టూడెంట్స్. స్టూడెంట్ అని అనలేదు, స్టూడెంట్స్ అని అన్నాడు. స్టూడెంట్స్ అంటే ఏంటి, విద్యార్థులు, అంటే ఫ్లూరర్ అంటే బహువచనం, ఫ్లూరర్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇక్కడ వెబ్ ఫామ్ దేన్ని చూసిస్తుంది, సింగులర్ని చూసిస్తుంది. సో ఫ్లూరర్ ఉంటే వస్ ప్లేస్లో ఫ్లూరర్గా ఏం యూజ్ చేయాలి, వర్ యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ మిస్టేక్ ఉందని తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు వెబ్ ఫామ్ బేస్డ్ ఇది చూడండి. ఇది కూడా మీకు తెలియపోతే తర్వాత ప్రిపోజిషన్కి వెళ్ళండి, అప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఎర్రర్ ఎక్కడ ఉన్నదైతే అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ బేసిక్ ఇంగ్లీష్ సంబంధించినవి కదా, కొంచెం ట్రై చేయండి. వెబ్ ఫామ్స్ ఇవన్నీ అయితే తెలుసు, యూస్ చేస్తాం. ఈజ్, యామ్, ఆరు, వజ్, వర్, దే, దెమ్ ఇవన్నీ వెబ్ ఫామ్సే కదా, వాటిని బేస్ చేసుకోండి. ఇచ్చింది సింగులరా ఫ్లూరరా అంటే ఏకవచనమా బహువచనమా ఇవైతే చూసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎర్రర్ అయితే చేయండి. ఎర్రర్ స్పాటింగ్ ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటి, వజ్ అని యూజ్ చేస్తాడు, ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి వర్ అని ఇక్కడ ఆన్సర్ అయ్యిందనమాట. 10th ఇంప్రూవ్మెంట్ అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే వీడు కూడా సెంటెన్స్ ఇచ్చేసి ఏంటంటే 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆప్షన్లో ఉన్నటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూస్ చేయాలి. సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేకపోతే నో ఇంప్రూవ్మెంట్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరిపోద్ది అనమాట మీకు. ఫస్ట్ మనం సెంటెన్స్ చదివి సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకొని ఆ సెంటెన్స్ గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసిన తర్వాత నోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. షీ డిడ్ నాట్ బాట్ ద బుక్. దీని మీనింగ్ ఏంటి తెలుగులో, ఆమె ఇంకా పుస్తకం కొనలేదు. బాగానే ఉంది మీనింగ్ చదవడానికి, కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్రామర్ పరంగా, ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ఇది ఇంగ్లీష్ ఏంటి మనకి ఎలాగంటే ఇలాంటివి ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా అని అడిగితే నేను ఒకటే చెప్తాను. డిడ్, ఇక్కడ డిడ్ ఉంది కదా, డిడ్ లేదంటే డజ్ ఆర్ డిడ్ నాట్ లేదా డిడ్ నాట్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. డిడ్, డస్, డిడ్ నాట్ ఇవి కనిపిస్తే, ఈ 3 కనిపించినాయి అంటే మీకు సెంటెన్స్లో కళ్ళు మూసుకుని వెబ్ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోండి. వెబ్ ఫామ్ ఇక్కడ ఏంటి, వెబ్ ఫామ్ ఏంటి మనకి బాట్. ఈ డస్, డిడ్ నాట్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనం ఎప్పుడు V1లోని అంటే బేస్ ఫామ్లో అయితే యూజ్ చేయాల్సి అయితే వస్తుంది. బేస్ ఫామ్లో యూజ్ చేయాలి. బేస్ ఫామ్లో ఏంటి, బాట్కి బై కదా, కొనాలి. ఇక్కడ ఏంటి, కొనేసింది. బాట్ అంటే ఏంటి, పాస్ట్ ఫామ్కి సంబంధించింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బై అనమాట. సో డిడ్, డస్, డిడ్ నాట్ కనిపిస్తే మీరు డైరెక్ట్గా వెబ్ ఫామ్స్ దగ్గరికి వెళ్ళిపోండి. డిడ్, డస్ నాట్, డిడ్ నాట్ ఇవి కనిపించినాయి అంటే ఎప్పుడు కూడా వెబ్ ఫామ్ అనేది V1లో అంటే బేస్ ఫార్మేట్లో అయితే ఉండాలి. ఇక్కడ ఏంటి, ఈ వెబ్ ఫామ్ ఎలా ఉంది, ఫాస్ట్ ఫార్మేట్లో అయితే ఉంది. సో అందుకని బై అనేది బాట్ అనేది రాంగ్, ఆన్సర్ కరెక్ట్ వచ్చేసి బై అనమాట. అలా అయితే చెక్ చేసుకోండి, అది బెటరు. అండ్ మీకు ఇవి తెలియాలంటే ఇచ్చినటువంటి మీనింగ్ని తెలుగులో కన్వయించుకోండి. అండ్ అంతేకాకుండా ఈ ఇంప్రూవ్మెంట్స్లో సెంటెన్స్ అనేవి కొంచెం చాలా పెద్దగా ఇస్తున్నాడంట, ట్రై చేయండి. సెంటెన్స్లు చాలా పెద్దగా ఇస్తున్నాడు, వాటిలో మీనింగ్ చదివిన తర్వాత ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివి
అది ఏ ఫామ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్ అని కనిపించింది అనుకో, కంటిన్యూయస్, ప్రెజెంటా, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్సా, ఇలా ఉంటాయి కదా, ఆ విధంగా. విల్లు, షుడ్డు అలాంటివి వచ్చినాయి అంటే ఫ్యూచర్ అని, ఆ విధంగా. వజ్ వర్ అంటే ఓకే గడిచిపోయింది అంటే భూతకాలం అని. ఇలా కొన్ని బండగుర్తులు ఎలాగో ఉంటాయి కదా మనకి ఈ సెంటెన్స్ నేర్చుకుంటున్నప్పటి నుండి. ఈ విధంగా చూడండి. ఆ విధంగా ట్రై చేసిన తర్వాత ఇవి ఫాలో అవ్వండి. డిడ్, డస్ ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేయడానికి, ఇలాంటివి ఇవ్వడానికి ఉంటది. లేదంటే సూపర్లేటివ్‌లో ఇస్తాడు. అవి ఇంగోండి ఇక్కడ మీకు 19థ్ అదే చూడండి ఒకసారి. హి ఈస్ ద మోస్ట్ టాలెస్ట్ బాయ్ హియర్. ఇక్కడ ఇతను చాలా పొడవైన మోస్ట్ అంటే చాలా పొడవైన 2 పదాలు మోస్ట్ ప్లస్ సూపర్లేటివ్. టాలెస్ట్ అంటే ఏంటి? సూపర్లేటివ్ వర్డ్ కదా. మోస్టును లేదా సూపర్లేటివ్ వర్డ్ అనేవి మోరు లేకపోతే సూపర్లేటివ్ వర్డ్ అనేవి వచ్చినప్పుడు ఆ మోస్ట్ లేదా మోర్ అనేదాన్ని యూజ్ చేయకూడదు. అది రాంగ్ అనమాట. సూపర్లేటివ్ వర్డ్‌ని యూజ్ చేస్తే మోస్ట్ లేదా మోర్ అని యూజ్ చేయాల్సినటువంటి పని లేదు. అదో బండ గుర్తు పెట్టుకోండి. ఇది మళ్ళీ ఎర్రర్ స్పాటింగ్ వచ్చింది. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ నెక్స్ట్ వీక్. నేను నిన్ను వచ్చే వారం కలవాలని ఎదురు చూస్తున్నా. ఇది మీనింగ్ తెలుగులో. ఇక్కడ ఏందంటే లుకింగ్ ఫార్వర్డ్ అనేది ఏంటి ఇక్కడ? ఫిక్స్డ్ ఫ్రేజ్. లుకింగ్ ఫార్వర్డ్ అనేది ఏంటి? ఫిక్స్డ్ ఫ్రేజ్. ఫిక్స్డ్ ఫ్రేజ్ తర్వాత వెబ్ ఫామ్ అనేది ఎలా ఉండాలి? ఇంగ్ ఫార్మేట్‌లో ఉండాలి. లుకింగ్ ఫార్వర్డ్ తర్వాత వెబ్ ఫాము ఇంగ్ ఫార్మేట్‌లో ఉండాలనమాట. సో, ఇక్కడ మీట్ అని ఉంది. బట్ మీటింగ్ అనైతే ఉండాలి. సో, అందుకనే ఆన్సర్ వచ్చేసి మీటింగ్. మళ్ళీ మీరు చెప్పేయి ఇక్కడ ఈజీగా ఉన్నాయి. ఎగ్జామ్‌లో అయితే కష్టంగా వస్తున్నాయి. ఇలా రావు అని అంటున్నారు. మీరు ఒకసారి చూడండి రివ్యూలో ఈ క్వెషన్స్ రిపీట్ అయినాయి అంటే ట్రై 2024లో జరిగిన ఎగ్జామ్‌లో పేపర్స్ ఒకసారి చూస్తే డైరెక్షన్స్ ఏంటో 2 ఆర్ 3 లైన్స్‌లో ఇచ్చేసి పెద్దగా క్వెషన్ కింద చిన్నగా ఇస్తున్నాడు. అది చూడండి ఒకసారి. అండ్ చాలా రేర్‌గా అయితే క్వెషన్స్ 2 లైన్స్‌లో చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రివ్యూ బేస్డ్‌లో వచ్చినటువంటి క్వెషన్స్ కొంచెం పర్లేదు అటెంప్ట్ చేయగలలాగానే ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చూడండి. ఈ వీడియోస్‌నే కాకుండా వేరే వీడియోస్‌లో వేరే వాళ్ళు వేరేలా చెప్పేవాళ్ళు ఉంటారు. మీకు నచ్చిన ఎవరు చెప్పేది ఈజీగా ఉంటే వాళ్ళది విని ఫాలో అవ్వండి. అన్నీ ఒకవేళ ఆళ్ళదే ఇన్నారనుకో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పగలుగుతారు. ఒక్కొక్కళ్ళు చెప్పలేరు. మీకు నచ్చింది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా చేస్తుంటే నాకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందంటే అవి ఫాలో అవ్వండి. జస్ట్ మీరు ఏమి విన్నా ఏం చేసినా గానీ రివిజన్ అయితే చేయండి ఒకసారి. ఒక పేపర్‌ని ఇప్పుడు యాంటోనిమస్ ఒక 50 ఆర్ 60 చదివారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా ఈవినింగో ఒకసారి మళ్ళీ వాటిని రివైజ్ చేస్తేనే గుర్తుంటాయి. రివైజ్ చేయకుండా వెళ్ళకండి. మీరు ఎన్ని సింపుల్ ట్రిక్స్, రూల్స్ చూసి వెళ్ళినా గానీ జస్ట్ దాని మోడల్‌కి సంబంధించి వేరే ప్రాబ్లమ్ చేయడమో, ఆ టైప్‌లో వేరే క్వెషన్ తీసుకొని సాల్వ్ చేయడమో అలా చేస్తేనే మీకు ఈజీ అవుతది. జస్ట్ రివిజన్ ఎంత నేర్చుకున్నామన్నది కాదు, ఎంత వాటిని సాధన చేసాం అంటే ప్రాక్టీస్ చేసామన్న దాని మీద ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మన రిజల్ట్ అనేది వస్తదనమాట. సో, ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. స్పెల్లింగ్స్ ఇచ్చాడు. కరెక్ట్ స్పెల్లింగ్స్ అయితే ఇచ్చాడు. కరెక్ట్ స్పెల్లింగ్స్ కమిటీ, కాంబినేషన్ అండ్ డూ ఇట్ అండ్ ఈ స్పెల్లింగ్‌లో అయితే తప్పదు. ఇంక నేర్చుకొని ఎళ్ళాల్సిందే. కొన్ని స్పెల్లింగ్స్ పర్టిక్యులర్‌గా ఎక్కువగా అడుగుతున్నా. మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ఎస్ఎస్‌సి, జీడీఆర్, ఎంటీఎస్ స్పెల్లింగ్స్ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్ సెక్షన్ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా, లేదంటే వేరే ఎవరైనా గానీ యూట్యూబ్‌లో చెప్తున్నారనుకున్నా గానీ, వాళ్ళు దాంట్లో చూడండి. కొన్ని అంటే ఒక 20 ఆర్ 25 ఒక 50 అలాంటివి జస్ట్ చూసుకొని స్పెల్లింగ్స్ కంటే మీరు చదవకుండా ఒకసారి స్పెల్లింగ్ చూసి దాన్ని చదివిన తర్వాత మీరు పక్కన పెన్నో, పేపర్ మీద రాయండి. స్పెల్లింగ్స్ తప్పులు లేకుండా ఉండాలంటే చెప్పడం కన్నా రాస్తేనే ఎక్కువ మిస్టేక్‌లు లేకుండా ఉంటది. అంటే ఇది బెస్ట్ పార్టు. రాస్తే ఎక్కువ గుర్తుంటది తప్పులు లేకుండా. సో, అది ట్రై చేయండి. ఇవేంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ హూ సీనియర్స్ ఎట్ ద ఎయిమ్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ అదర్స్. అంటే నమ్మకాలను ఎగతాళి చేసే వ్యక్తిని ఏమంటారంటే సైనిక్ అని అయితే పిలుస్తారు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్‌లో. అండ్ ఏ పర్సన్ హూ లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. అంటే సానుకూలంగా ఆలోచించే వ్యక్తి అంటే పాజిటివిటీని తీసుకునేటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఆప్టిమిస్ట్ అంటారు. ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్‌కి సంబంధించి వీడియో నేను ఆల్రెడీ పెట్టాను. దాంట్లో ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి ఒకసారి అయితే చూడండి. అండ్ పారాగ్రాఫ్ క్వెషన్స్ అడుగుతున్నాడు. అండ్ ఆర్టికల్స్ మీద అడుగుతున్నాడు. ఆర్టికల్స్‌ని ఎలా సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ దాని మీద చెప్పడం ఎందుకని ఇంకా ఆ వీడియో ఆర్టికల్స్‌ని అయితే చేసి అంటే ఆర్టికల్స్ పెట్టడం కొంచెం సింపుల్‌గానే ఉన్నాయి. అండ్ పారాగ్రాఫ్ వచ్చేసిన తర్వాత పారాగ్రాఫ్‌కి ఏం చేస్తారంటే ఆ పారాగ్రాఫే 2 పారాగ్రాఫ్స్ ఇస్తాడు. అది డిస్‌ప్లే మొత్తం ఆ పారాగ్రాఫే కనిపిస్తది. ఒకసారి మనం అది ఓపెన్ చేస్తే. మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ అస్సలు చదవొద్దు. క్వెషన్స్‌లోకి వెళ్ళిపోండి. క్వెషన్స్‌లో వాడు అడుగుతాడు. క్వెషన్ చదివి అప్పుడు పారాగ్రాఫ్‌లోకి వెళ్ళండి. ముందులో పారాగ్రాఫ్ చదివితే మీకు టైం అక్కడ అయిపోద్ది. అదే జస్ట్ 1 ½ మినిట్, 2 మినిట్స్‌తో తీసేసుకుంటది. అది మనకి ఇంగ్లీష్ వస్తే. మనకి ఇంగ్లీష్ రాకపోతే ఇంకా అక్కడే చదువుకుంటూ కూర్చుంటే అయిపోద్ది. సో, పారాగ్రాఫ్ చూడకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోండి. పారాగ్రాఫ్ బేస్డ్ మీద క్వెషన్స్ ఇచ్చేవి మహా అయితే 5 క్వెషన్‌లు ఉంటాయి కదా! దాంట్లో ఒక క్వెషనో, 2 క్వెషనో పారాగ్రాఫ్ మీద ఇస్తాడు. లేదంటే ఈ వర్డ్‌కి అపోజిట్ మీనింగ్ ఏంటి? లేదంటే ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేయాలనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. సో, పారాగ్రాఫ్ చదివి వేస్ట్ చేయకండి. దాని మీద ఇచ్చేటువంటి 5 క్వెషన్స్‌లో 2 ఆర్ 3 మహా అయితే ఆ క్వెషన్ చూసి ఆ మీనింగ్ పారాగ్రాఫ్‌లో ఎక్కడుందని జస్ట్ అలా ఫైండ్ ఔట్ చేసి ఫస్ట్ 2 లైన్ చదవడంగానే ఏ పారాగ్రాఫ్ ఏ టెన్స్‌లో ఉంది, దేని గురించి మాట్లాడుతుందో అర్థమవుతది కదా! దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి. సో, ఇదైతే ఈ ఫస్ట్ 3 డేస్‌కి సంబంధించి
రివ్యూస్ బేస్డ్ మీద ఈ క్వెషన్స్ అయితే ఎక్కువగా అయితే వస్తున్నాయనమాట ఈ క్వెషన్స్. అండ్ నేనైతే డైలీ ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత వీడియోస్ ఎగ్జామ్‌లో ఏ క్వెషన్స్ వచ్చినాయో అనాలిసిస్ బేస్డ్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో, వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వెబ్‌సైట్స్ గానీ, రివ్యూస్ గానీ వాళ్ళు రాసొచ్చిన తర్వాత ఫీడ్‌బ్యాక్ గానీ అంటే మీ సరౌండింగ్స్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక డేట్‌న అంటే మీరే పెట్టుకొని ఉన్నారు గదా! ఎలాగో ఆప్షన్ ఇచ్చాడు గాబట్టి ఎవరు రాసారో వాళ్ళని అడగండి. ఏ లెవెల్‌లో ఇస్తున్నాడో వాళ్ళని అడిగి ఒకసారి చూసుకొని చెకౌట్ చేసుకోండి. అంతే కాకుండా జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి మన ఛానెల్‌లో అన్ని టాపిక్స్ మీద బేసిక్ లెవెల్ నుండి మీడియం టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఆల్ టాపిక్స్‌లో క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియోస్‌ని ఒకసారి చూడండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఈజీగా ఉండేటువంటి క్వెషన్స్ అన్ని వీడియోలో చేసి అప్‌లోడ్ చేశాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.